కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, ఏ అంశాలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు? పవన్, మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కొంత దీనిపైన ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏ ఏ జిల్లాల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయి, అదేవిధంగా ఏ జిల్లాలో ఆశించిన ఫలితాలు రాలేదు, అదేవిధంగా మంత్రుల పనితీరు, ఆ ఎన్నికల సందర్భంగా వివరించిన వాటి పైన సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా త్వరలో మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని భావించారు. కాబట్టి జనవరి మొదటి వారంలో ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలతో పాటు త్వరలోనే జరగనున్నటువంటి పంచాయతీ ఎన్నికల సమీక్ష, అదేవిధంగా త్వరలో జరగనున్న ఇతర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమీక్షతో పాటు పరిపాలనకు సంబంధించిన అంశాలు, ఐఏఎస్, ఐపీఎస్ పనితీరు, వారికి సంబంధించిన కొంతమంది మంత్రులు ఇప్పటికీ మా సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. వారి పనితీరు పైన అసంతృప్తిని, వాటిపైన కూడా ఒక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కార్పొరేషన్ పదవులు, ప్రస్తుతం రాజకీయ అంశాలు, నిన్న కేసీఆర్ మాట్లాడిన తీరు, దానిపైన ప్రభావం, దానికి సంబంధించిన అంశాలు, వాటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పవన్, రైట్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.